బాపట్ల కర్లపాలెం జాతీయ రహదారిపై జరిగిన ఒక సంఘటన చర్చనీయాంశంగా మారింది. రాత్రి వేళ ఒక వ్యక్తి మైనర్ బాలుడికి బైక్ నడపటం నేర్పిస్తున్న దృశ్యం కనిపించింది. రద్దీగా ఉండే జాతీయ రహదారిపై మైనర్ కు బైక్ ఇవ్వటం ప్రమాదాలకు దారితీస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారులపై భద్రత అనేది ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. నిబంధనలను ఉల్లంఘిస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపటం, వారికి తల్లిదండ్రులు బైక్లు, కార్లు ఇవ్వటం ఆందోళన కలిగిస్తోంది. ఇది ట్రాఫిక్ ఉల్లంఘన మాత్రమే కాదు, మనుషుల ప్రాణాలతో చెలగాటమని చెప్పాలి. ఈ రహదారిపై గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. హెల్మెట్ ధారణపై అవగాహన కార్యక్రమాలు కూడా చాలానే జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మైనర్లకు వాహనాలు ఇవ్వటం మరింత ప్రమాదకరమని పలువురు చెబుతున్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, హైవేపై రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. మైనర్ల డ్రైవింగ్ను అరికట్టేందుకు అధికారులు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.